అంటే హిడ్మా లాంటి వాళ్ళు ప్రతి ఇంటి నుంచి పుట్టాలి అంటున్నారు. ఒకవేళ నిజంగా ప్రతి ఇంటి నుంచి హిడ్మా లాంటి వాళ్ళు పుడితే, ప్రతి ఇంటి నుంచి అఫ్జల్ గురు లాంటి వాళ్ళు పుడితే, ప్రతి ఒక్కరిని, ప్రతి అఫ్జల్ గురుని, ప్రతి హిడ్మాను చంపాల్సిందేననేది నేను చెప్పే మాట. కాన్స్టిట్యూషన్ ని వీళ్ళు పాటించరు. కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి అసలు ఏ హక్కులు వర్తించాల్సిన అవసరం లేదు. ఎవరైతే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తారో వాళ్లకు ఎటువంటి కఠిన శిక్షలు పడాలో అలాంటి కఠిన శిక్షలే పడాల్సిందే. దాంట్లో సందేహం అక్కర్లేదు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు విద్యార్థులు చెప్పారు కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటల్లో కొంచెం అర్థం ఉంటుందేమో, ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు ఏదో చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారనే భావన అక్కర్లేదు. శాంతియుత నిరసనలు తెలుపుతున్న వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రదర్శించారు, వాళ్ళని అరెస్ట్ చేశారనేది ఇంకొక మాటని వీళ్ళు ఫ్లోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మోటివ్స్ అర్థమైపోయాయి. హిడ్మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ మోటివ్స్ ఏంటో మనకు అర్థమవుతున్నాయి. అండ్ శాంతియుత నిరసనలు కానే కావు. ఇండియా గేట్ దగ్గర నిరసనలు తెలపకూడదు అని సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఉంది. సో పోలీసులు వచ్చి వాళ్ళని నిరసనకారులని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుంటే, ఇదే నిరసన చేస్తున్నటువంటి ఈ విద్యార్థుల పేరిట ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక వ్యక్తులు వీళ్ళు పోలీసుల మీద పెప్పర్ స్ప్రే జల్లారు. పెప్పర్ స్ప్రే కొట్టడంతో కొంతమంది పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసుల మీద దాడికి దిగినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అక్కడ నుంచి ఖాళీ చేయించడం అనేది పోలీసులు ఖచ్చితంగా చేయాల్సిన విషయం. ఇది లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన విషయం.